పలుచుగా ఉండేదో రాను రాను ఎంత చిక్కబడిందో చూశారు కదా. నమస్తే అండి. ఈ రోజు అన్ని అప్పడాల్లో కల్లా తొందరగా అయిపోయాయి. చిన్నపిల్లలు ఎక్కువగా తినేటటువంటి సగ్గుబియ్యం అప్పడాల కోసం ముందుగా మల్లె పువ్వుల్లా ఉండే 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకుని ఇలా వీటిని 1-2 సార్లు చక్కగా కడిగి ఏ కప్పుతో సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్లు పోసి ఇంకా వీటిని 2-3 గంటల పాటు నానబెట్టుకుందాం. పొయ్యి మీద కాస్త అడుగు మందం గల పాత్రను పెట్టి 1 కప్పు సగ్గుబియ్యానికి ఇంచుమించుగా 6 కప్పుల వరకు నీళ్లు పోసి కొంతసేపు మరగనిచ్చి ఇంకా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి సరిపడా ఉప్పు అయితే వేసి మాటిమాటికి కలుపుతూ ఉండాలి. లేకుంటే గనక సగ్గుబియ్యంలో జిగురు శాతం ఉండటం వలన అడుగైతే పట్టేస్తుంది కదా. ఈ విధంగా ఉడకనిచ్చి దీన్ని దించి కారానికి సరిపడా పచ్చిమిర్చిని మరీ మెత్తగా చేసేయకుండా ఇలా కచ్చా పచ్చాగా దించిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. కొంచెంగా నువ్వులు వేసి ఇలా ఇదంతా కలిసేలా ఓసారి చక్కగా కలుపుకుని కొంతసేపు చల్లారనిచ్చి దీన్ని దించేటప్పుడు ఎంత పలుచుగా ఉండేదో రాను రాను ఎంత చిక్కబడిందో చూశారు కదా. ఇంకా చిన్న చిన్న వడియాలుగా అయితే వేసుకుని ఎండబెట్టుకుందాం. అన్నింటినీ నెమ్మదిగా తిరగబెట్టి ఇంకో రోజు ఆరనిద్దాం. ఇంకా వీటిని 2 దినాల పాటు చక్కగా ఎండనిచ్చి కాగుతున్నటువంటి నూనెలో ఒక్కొక్కటిగా వేయించి ఇంకా తీసుకుందాం. పెద్దవాళ్ళ విషయం ఏమో గాని వీటిని తిన్న ముందే వేయించి పెట్టుకోవాలండి. లేకుంటే గనక తొందరగా మెత్తబడిపోతాయి.